గుడ్ మార్నింగ్ రాజానగరం. రాజానగరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని నేడు శ్రీమతి జక్కంపూడి రాజశ్రీ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ఎటువంటి వైద్య సదుపాయం అవసరమున్నా నేరుగా సంప్రదించవచ్చునని తెలియజేశారు. మంగళవారం నాడు కోరుకొండ మండలం గాదరాడ మరియు నరసాపురం గ్రామాలలో డ్వాక్రా మహిళా సంఘాలు మరియు ఎనర్జీ ఎస్ మహిళలతో నిర్వహించిన సమావేశంలో శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అగ్రతాంబూలం ఇస్తుందని, నవరత్న పథకాల్లో చాలా వరకు మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. యువతరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని మన ఎమ్మెల్యే జక్కంపూడి కుటుంబం మన రాజానగరం యువత కోసం 21 డిసెంబర్ రోజున ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నందు ఉదయం 9 గంటల నుండి మెగా జాబ్ మేళాను జరిపించనున్నారు. ఈ చక్కటి అవకాశాన్ని మన బంగారు భవిష్యత్తు కోసం వినియోగించుకుందాం. మంగళవారం నాడు రాజానగరం మండలం రూపానగర్ ప్రాంతంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల తాలూకా లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, నేడు మన ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం ఇంటి దగ్గరికే వస్తుందన్నారు.